నమస్తే గాయస్, వెల్కమ్ టు ఛానల్. గుంటూరు నుంచి మంగళగిరి అయితే వెళ్ళబోతున్నాం. విజయవాడ హైవే రోడ్ టోల్గేట్ దాటుతున్నాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. వెయిట్ అండ్ ఫ్యూ సెకండ్స్ వాచ్. ఇప్పటికి మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడికి, అక్కడ మన ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ దగ్గర రాసేస్తున్నారు. మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే మొత్తం అర్థమైద్ది ఏంటి వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళ పర్పస్ ఏంటి అని మొత్తం అర్థమైద్ది. కొద్దిగా వెయిట్ చేసి ఉండండి. మొత్తం మీకు వీడియోలో అందరి ఫేసుల్లో ఎమోషన్, లవ్ మొత్తం ఇప్పుడు క్యాప్చర్ చేయబోతున్నాం. అందరూ మా కోసం లాస్ట్ వరకు వీడియో చూడండి ప్లీజ్. మన వాళ్ళు ఈరోజు లాస్ట్ ఎగ్జామ్. మన వాళ్ళు ఇంటికాడంతా ఫ్రెండ్స్ అనమాట. అందరినీ ఒకసారి కలిసేద్దాము, అందరిని ఒకసారి లుక్ వేద్దాము అని చెప్పేసి వచ్చారు. మళ్ళీ కలుస్తారో లేదో, నా గడుగులు వెళ్ళిపోతే వస్తారో రారో తెలియదు కదా. అందుకు వీడు మనకి ఫస్ట్ ఇయర్ నుంచి పరిచయం. అభినవ్ థర్డ్ ఇయర్లో పరిచయం. బాగా మంచిగా ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్గా మన వాళ్ళందరినీ ఒకసారి పలకరించేద్దామని చెప్పి లాస్ట్గా వచ్చేసారు. A few moments later. సార్ ఎగ్జామ్ ఐపీఎస్ ఐఏఎస్ ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ ఎట్లా సార్ ఎగ్జామ్? చెప్పు. మొత్తానికి మన వాళ్ళు అయితే రత్తాలు చింది వచ్చేసారు లోపల. ఇంకేముంది, నువ్వు ఎలా రాసావు అనుకోవడం. ఒక్కొక్కడు బాగా రాసి కూడా బాగా రాదంటాడు. అందులో నెంబర్ 1 నీడే. कैसा रहेगा एग्जाम? हाँ ठीक है. अच्छा है पेपर? अच्छा रहेगा. बात बताए? हाँ. వీడియో మొత్తానికి అయితే మనోడికి నడువులను వచ్చేసినట్టు ఉన్నాయి. ఎవడి కాల్లో వాడుంటే వీడు మాత్రం ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ మినిట్లో కలిపేయడానికి వెళ్ళాడు. మా బ్యాచ్లో వీడినే పులియార్ రాజా అంటారు. మొత్తానికి అయితే కిందకైతే వెళ్ళిపోతున్నా. హాయ్ అండి, షాక్ అయ్యారా? నేను ఉప్పల్ బాలు. Few inches later. ఎగ్జామ్ రాసా బ్రో? ఎగ్జామ్ రాసారా? రివ్యూసా? అంటే పర్టికులర్ ఏం పట్టుకోవాలా? ఏదైనా ఉన్నాయి ఉన్నట్ట చదివేలే కానీ Gift for my sister. Gift from my sister. ఇంగ్లీష్ కాలేజ్ కూడా పచ్చడి ఇమ్మంటే ఇవ్వట్లేదు. వెళ్ళిపోయాలని గుర్తు పెట్టుకుంటా, అందుకనే వీడియో ఎక్కడికి వెళ్ళాలి? మోడల్ సూపర్ మోడల్ హడల్ ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందా? దేనికైనా సరే ఆడే కరెక్ట్. ఎందుకు ఎగ్జామ్ ఎలా రాశారు? పెద్ద సమస్య వచ్చి పడిందే. నువ్వు ఎలా రాసావు? నువ్వు ఎలా రాసావు? ఎందుకు ఏంది ఎంత ఆనందంగా ఉన్నావు కల్పన? ఎందుకని? 4 years అంటే 1460 రోజులు కలిసి మెలిసి కుల మత ధనం భేదాలు లేకుండా ఎన్నో కష్టాలతో సంతోషాలతో ఆటలతో పాటలతో తిరిగాం. దట్ గుడ్ బై నాట్ హర్ట్స్ us బట్ ఫ్లాష్ బ్యాక్ హర్ట్స్ us. ఏదో మనకి వచ్చి రాని ఇంగ్లీష్లో ఒకడు ఎలా చెప్పాంలో వై అన్నొచ్చిండో.
లైన్ వేస్తున్నారు మాకు. ఏం చేస్తాం మా వాళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి మా ఎగ్జామ్స్ అయిపోయాక ఇక్కడ ఆగాల్సిందే, ఆగి దాహం తీర్చుకోవాల్సిందే. 12 seconds later. 2 మార్క్స్ క్వశ్చన్ చెప్పమంటే అనేసరికి ఆ మంది నిలబడిందిరా. అది చెప్తాను కానీ వచ్చింది చెప్తాను. చలో లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. ఓకే బాయ్, అయిపోయింది ఇంకా.